నమస్కారం. ఉత్సాహంగా సాగే మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారమండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక చిన్న వార్తగా మొదలై మనల్ని చాలా ఆలోచనలో పడేస్తోంది. నిజమే. అసలేంటంటే మనం ప్రతిరోజు ఎన్నో పత్రికల్లో వార్తలు చదువుతాం, వదిలేస్తాం. కానీ కొన్నిసార్లు ఒక వాక్యం మనల్నక్కడే ఆపేస్తోంది. ఖచ్చితంగా. అది మనల్ని ఆలోచించేలా చేస్తుంది. సరిగ్గా అలాంటి ఒక వార్తే మనకు తెలుగు లోకం దినపత్రికలో కనిపించింది. ఇది 8 మార్చ్ 2026 నాటి పత్రిక. ఇందులో ఆ అక్షరాలకున్న శక్తి గురించి రాశారు. అంటే సమాజాన్ని నడిపించే ఒక ఆలోచన గురించన్నమాట. అవును. ముఖ్యంగా మనం 80లు 90ల దశకాల్లో ఎన్నో సామాజిక మార్పులు చూశాం కదా. ఆ మార్పుల వెనుక ఉన్న అసలు శక్తిని ఈరోజు సులభంగా అర్థం చేసుకుందాం. చాలా మంచి లక్ష్యమిది. ఈ కథనంలో నన్ను బాగా ఆకర్షించిన ఒక వాక్యముంది. అదేంటంటే సాహిత్య ఉద్యమాలకు గమనమే కాని గమ్యం ఉండదు అని. అద్భుతమైన వాక్యమది. అసలు దీని అర్థమేమిటి? గమ్యం లేని ప్రయాణం ఏమిటి? ఈ ప్రశ్నల చుట్టూనే ఈరోజు మన చర్చ సాగుతుంది. ఈ వాక్యం వెనుకున్న సామాజిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో ఎన్నో పోరాటాలు పుట్టాయి కదా, వాటన్నింటి వెనుక ఒక స్పష్టమైన సాహిత్య ఉద్యమం ఉంటుంది. అవును. అసలు ఈ మాట ఎక్కడ్నించొచ్చిందో ముందుగా చెప్పుకుంటే బావుంటుంది కదా. తప్పకుండా చెప్పండి. ఏలూరు జిల్లా నారాయణపురంలో శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాల గురించి పత్రికలు రాశారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ తెలుగు విభాగం వాళ్ళు 2 రోజుల పాటు ఒక పెద్ద అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు అంశం ఏంటంటే తెలుగు ఉద్యమ సాహిత్య గమనం, గమ్యం. అందుకే ఆ పత్రికలో ఆ వార్త వచ్చిందనమాట. కరెక్ట్. ఈ ముగింపు సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వసుధ గారు అధ్యక్షత వహించారు. అంటే ఈ సదస్సులోనే ఆ మాట వచ్చిందనమాట. అవును. ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ వచ్చారు. ఆయన పేరు డాక్టర్ గోనిపాటి ధర్మారావు గారు. ఆయనే ఈ చర్చకు పునాది వేశారు. సాహిత్య ఉద్యమాలకు ఒక ప్రయాణం ఉంటుంది గాని అదొక చోట ఆగిపోదు అని ఆయన అన్నారన్నమాట. అదే కదా మనం ఇందాక చెప్పుకున్న వాక్యం. అక్కడే అసలు ఆలోచన మొదలవుతుంది. డాక్టర్ ధర్మారావు గారు చెప్పిన మాట వినగానే మనకు సాధారణంగా ఒక సందేహం వస్తుంది కదా. ఎలాంటి సందేహం అంటారు? మనం ఏ ప్రయాణం మొదలుపెట్టినా దానికొక గమ్యం ఉంటుంది. బస్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్తాం. అక్కడికి చేరుకోగానే ప్రయాణం ఆగిపోతుంది. సహజమే కదా అది. కానీ సాహిత్యం ప్రయాణం అలా ఆగిపోయేది కాదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం. గమ్యం లేకపోవడం అంటే దారి తప్పడం గదా. ఒక లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తే దాన్ని ప్రయాణమని ఎలా అంటాం? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ గమ్యం లేకపోవడం అంటే దారి తప్పడమని కాదు, ప్రయాణం ఎప్పటికీ ఆగిపోకపోవడం అని అర్థం. అలా అంటారా? అవును. ఒక ఉద్యమం మొదలవుతోంది, దానికొక లక్ష్యముంటుంది. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ ఉద్యమం అక్కడ ఆగిపోయి చనిపోదు. అంటే దాని పని అయిపోలేలా? లేదు. సమాజమనేది నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రవాహం లాంటిది కదా. పాత సమస్యలు పరిష్కారం అవ్వగానే కొత్త సవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. అది నిజమే. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ కొత్త సవాళ్లకు తగ్గట్టుగా సాహిత్యం తన దారిని మార్చుకుంటుంది, కొత్త రూపంలో ముందుకు సాగుతుంది. అందుకే దానికి గమనం మాత్రమే ఉంటుంది, ఆగిపోయే గమ్యముండదు. డాక్టర్ ధర్మారావు గారు చెప్పిన సత్యమిదే. భలే చెప్పారు. అంటే అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళుతుందనమాట. ఖచ్చితంగా. ఈ సదస్సులోనే మరో వక్త మాట్లాడిన మాటలు దీనికి భలే సరిపోతాయి. డిఎన్ఆర్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ సుంకర గోపాలయ్య గారు ఒక మాటన్నారు. ఏం చెప్పారాయన? కవిత్వం జీవితానికి ఆయుధం లాంటిది అనన్నారు. చాలా బలమైన పోలిక ఇది. అదే కదా. ఆయుధం అనగానే మనకు కత్తులు, తుపాకులు లాంటివి గుర్తుకొస్తాయి కదా. అక్షరం ఆయుధం కావడం అంటే ఏంటి? కత్తికి కలయానికి ఉన్న పోలిక ఏమిటి? కత్తి అనేది భౌతికంగా గాయపరుస్తుంది, కాని కలమనేది మనుషుల ఆలోచనల్లో పేరుకుపోయిన అజ్ఞానాన్ని కోసిపారేస్తుంది, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎదురుస్తుంది. మనం ఆయుధాన్ని ఎందుకు పట్టుకుంటామంటే మనల్ని మనం రక్షించుకోవడానికి కదా. సరిగ్గా చెప్పారు. మనం మీద జరిగే దాడిని ఎదిరించడానికి. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించే గుణం ఈ ఉద్యమ సాహిత్యం నుంచే వస్తుంది. అర్థమవుతోంది. డాక్టర్ గోపాలయ్య గారు చెప్పినట్లు, ఎవరైతే తమ బాధను బయటకు చెప్పుకోలేరో, ఎవరి గొంతుకైతే నొక్కబడుతుందో
వాళ్ల తరపున నిలబడే ఆయుధమే కవిత్వం. నిజమే. మన చుట్టూ జరిగే తప్పులను ఎత్తిచూపడానికి కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని సాహిత్యం ఇస్తుంది అని ఆయన మాటలర్థం. అవును, 100కి 100 పాళ్లు నిజం. ఇదే విషయాన్ని కళాశాల సిపిడిసి సభ్యుడు బుమ్మిడి అప్పారావు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. సాహిత్య అధ్యయనం జీవితానికి ఒక దారి చూపుతుంది అని ఆయనన్నారు. చాలా గొప్ప మాట అది. అందుకే విద్యార్థులు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి అని ఆయన సూచించారు. ఒక మంచి కవిత చదివినప్పుడు మనలో కలిగే ఆవేశం, లేదా ఒక కథ చదివినప్పుడు కలిగే ఆలోచన మన జీవితానికి ఒక దిశను ఇస్తాయి కదా. ఇస్తాయి. మనిషి ఆలోచనా విధానాన్ని మార్చగలిగే శక్తి అక్షరానికే ఉంటుంది. ఇక్కడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పూర్వ అధ్యాపకులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ గారు చెప్పిన మాటలను మనం తప్పకుండా ప్రస్తావించాలి. ఆయనేమన్నారు? సమాజంలో ఏ మార్పు వచ్చినా దానికి ఉద్యమ సాహిత్యమే కారణమని ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఒకసారి ఆలోచించండి, సమాజంలో ఎన్నో మార్పులొస్తుంటాయి కదా. కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆర్థిక వ్యవస్థలు మారుతాయి. వీటివల్ల కూడా మార్పొస్తుంది కదా. అవును, వస్తుంది. మరి వాటన్నింటికంటే సాహిత్యమే మార్పుకు మూలం అని ఆయనెందుకన్నారు? మీరు చెప్పినవి కేవలం భౌతికమైన మార్పులు. కాని ఒక మనిషి మరొక మనిషితో ప్రవర్తించే తీరు మారడం, సమాజంలో విలువలు మారడం అనేది లోపలినుంచి రావాల్సిన మార్పు. అంటే అంతర్గత మార్పు అంటారు. అవును. టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే కదా. దాన్ని ఎలా వాడాలి, సమాజ శ్రేయస్సుకు దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే వివేకం కలగాలంటే మనిషి ఆలోచన మారాలి. నిజమే, ఆలోచన మారాలి. ఆ ఆలోచనను మార్చేది సాహిత్యమే. అందుకే ఏ సామాజిక మార్పుకైనా మూలం ఉద్యమ సాహిత్యమే అని ఆయన బలంగా చెప్పారు. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఆలోచన మారితేనే సమాజం మారుతుంది. ఈ సదస్సులో డాక్టర్ ధర్మారావు గారు దీనికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఎలాంటి ఉదాహరణలిచ్చారు? స్త్రీవాద ఉద్యమం, దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఇవన్నీ ఎలా మొదలయ్యాయి, ఎలా రూపాంతరం చెందాయి అనేది ఆయన వివరించారు. ఆ 3 ఉద్యమాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన చెప్పిన ఆ గమ్యం లేని గమనం అనే మాట స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. ముందుగా స్త్రీవాద సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఈ ఉద్యమం లక్ష్యమేమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. దశాబ్దాల క్రితం చూస్తే ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితమయ్యేవాళ్లు. వాళ్లకు చదువుకునే హక్కు కావాలి, ఓటు హక్కు కావాలి, సమాజంలో ఒక మనిషిగా గుర్తింపు కావాలి అనేది అప్పటి లక్ష్యం. అవును, ఆ ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం జరిగింది. ఆ లక్ష్యం కోసం ఎందరో కవులు, రచయితలు తమ కలలను ఎక్కుపెట్టారు, సమాజాన్ని నిలదీశారు. వాళ్లు రాసిన కవిత్వం మహిళల్లో ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చింది. మరి ఆ ప్రాథమిక హక్కులు సాధించిన తర్వాత ఆ సాహిత్యం అక్కడితో ఆగిపోయిందా? చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు వచ్చాక దాని గమ్యం చేరుకున్నట్టే కదా. అక్కడే ఉంది అసలు విషయం. చదువు, ఉద్యోగం రాగానే సమస్యలన్నీ తీరిపోయాయా? లేదు, కొత్త సమస్యలు మొదలయ్యాయి. అంటే పనిచేసే చోట ఎదురయ్యే సమస్యలంటారా? అవును. పనిచేసే చోట వేధింపులు, మగవాళ్లతో సమానంగా వేతనం దక్కకపోవడం, ఉద్యోగం చేస్తూనే మళ్లీ ఇంటి పని మొత్తం మోయాల్సిన పరిస్థితి, ఇవన్నీ కొత్త సవాళ్లు. అంటే ఒక లక్ష్యం చేరుకున్నాం అనుకున్న చోట మరో కొత్త పోరాటం మొదలైందనమాట. సరిగ్గా చెప్పారు. అందుకే స్త్రీవాద సాహిత్యం తన గమనాన్ని మార్చుకుంది. ఈ కొత్త సవాళ్ల మీద దృష్టి పెట్టింది. మానసిక స్వేచ్ఛ గురించి, కుటుంబంలో సమానత్వం గురించి ఇప్పుడు పోరాడుతోంది. పాత సమస్య పోయింది, కొత్త సమస్య వచ్చింది, ప్రయాణం మాత్రం ఆగలేదు. ఎంత బాగా విశ్లేషించారు. అవును. ఇదే సూత్రం దళిత ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. నిజమే. ఒకప్పుడు అంటరానితనం పోవాలి, మనుషుల్లాగా బతకనివ్వాలి అనేది ఆ సాహిత్యం చేసిన తొలి పోరాటం కదా. ఊరి బయట ఉన్నవాళ్లను ఊరిలోకి తీసుకురావాలి అనేది అప్పటి లక్ష్యం. అవును. ఆ ఆత్మగౌరవం కోసం దళిత సాహిత్యం ఒక పెద్ద యుద్ధమే చేసింది. ఎన్నో దశాబ్దాలపాటు అణిచివేతకు గురైన వర్గాల బాధలను అక్షరాల రూపంలో లోకానికి చాటి చెప్పింది. మరి రాజ్యాంగపరంగా హక్కులు సాధించుకున్న తర్వాత ఆ సాహిత్యం ఎలా రూపాంతరం చెందింది? అదీ ఆగిపోలేదు. ఇప్పుడు ఆ పోరాటం వేరే రూపం తీసుకుంది. వ్యవస్థల్లో సమాన ప్రాతినిధ్యం కోసం పరోక్షంగా ఎదుర్కొంటున్న వివక్షల మీద ఇప్పుడు దళిత సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అంటే ఆర్థిక సమానత్వం కోసం కూడా పోరాడుతోంది కదా. ఖచ్చితంగా. ఒకప్పుడు ఎదురుతిరిగి ప్రశ్నించిన సాహిత్యం ఇప్పుడు హక్కులను నిలబెట్టుకునే చట్టబద్ధమైన పోరాటంగా మారింది. భలే చెప్పారు. ఇక మూడవది తెలంగాణ ఉద్యమం. ఇది మనందరికీ బాగా తెలిసిన చరిత్ర.
మన కళ్ల ముందు జరిగిన పెద్ద సామాజిక పోరాటమిది. అవును, తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన పోరాటం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆ పోరాటంలో ప్రతి పాట ఒక ఆయుధమే అయింది కదా. పల్లె పల్లెన ప్రజలను మేల్కొలిపింది సాహిత్యమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి అనేది ఆ ఉద్యమానికి ఒక స్పష్టమైన గమ్యం. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పాట ఆగిపోయిందా? లేదు, ఆగిపోలేదు. అవును, ఆ కవిత్వం మూగబోలేదు. ఇప్పుడు ఆ సాహిత్యం కొత్త రాష్ట్రాన్ని ఎలా నిర్మించుకోవాలి, తమ సంస్కృతిని, భాషను ఎలా కాపాడుకోవాలి అనే దిశగా అడుగులు వేస్తోంది. అంటే కొత్త వ్యవస్థల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మళ్లీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటోందన్నమాట. ఖచ్చితంగా. ఒక ఉద్యమానికి లక్ష్యం నెరవేరాక ఆ సాహిత్యం చనిపోదు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణలు ఏముంటాయి? అది రూపాంతరం చెందుతుంది అంతే. కొత్త రూపంలో కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పాతతరం వాళ్లు చేసిన పోరాటాలు కొత్త తరం వాళ్లకు ఒక దారిని చూపిస్తే, కొత్త తరం వాళ్లు ఆ దారిని మరింత పొడిగించుకుంటూ పోతారు. అందుకే వీటికి గమనం మాత్రమే ఉంటుంది, ఆగిపోయే గమ్యం ఉండదు. డాక్టర్ ధర్మారావు గారు చెప్పిన మాటల్లో ఎంత లోతు ఉందో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును, సమాజం ఉన్నంతకాలం మనుషుల మధ్య అంతరాలు ఉంటాయి, సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఆ సవాళ్లున్నంతకాలం వాటిని ప్రశ్నించే సాహిత్యం పుడుతూనే ఉంటుంది. నిజమే. అందుకే ఈ సదస్సు నిర్వహించిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం క్లాస్ రూంలో పాఠాలు చెప్పి వదిలేయకుండా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంత పెద్ద సదస్సును నిర్వహించడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా. ఆ సదస్సు వివరాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సదస్సు కన్వీనర్ డాక్టర్ కొండా రవిగారు చెప్పిన లెక్కల ప్రకారం కేవలం 2 రోజుల్లో మొత్తం 12 సమావేశాలు జరిగాయట. 12 సమావేశాలా? చాలా గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం ఇంకోటుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 43 మంది తమ పరిశోధనా పత్రాలు సమర్పించారు. 43 పత్రాలు అంటే ఒక డిగ్రీ కాలేజీలో ఇంత భారీ స్థాయిలో పరిశోధనలు జరగడం చాలా అరుదు. సాహిత్యం పట్ల ఎంతటి ఆసక్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇంతమంది పరిశోధకులు ఒకే వేదిక మీదకు రావటం చాలా గొప్ప పరిణామం. డాక్టర్ జడా సుబ్బారావు గారు లాంటి వాళ్లు ఆన్లైన్లో ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆయన నూజివీడు సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందినవారు. అంటే ఒక పక్క టెక్నాలజీని కూడా వాడుకుంటూ సాహిత్యాన్ని ఎంత విస్తృతంగా చర్చించవచ్చో వీళ్ళు నిరూపించారు. కరెక్ట్. విజయవాడ నుంచి డాక్టర్ శేషుకుమార్, అలాగే హైదరాబాద్ నుంచి డాక్టర్ బి అరుణ్ కుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ కె శ్రీనివాస్ లాంటి ఎంతో మంది అనుభవజ్ఞులు ఇందులో పాల్పంచుకున్నారు. పెద్దవాళ్లు మాత్రమే కాదు, యువతరం కూడా ముందుకొచ్చారు కదా. అవును, వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది యువ పరిశోధకులు వచ్చారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల నుంచి కె చిట్టిబాబు, నరసాపురం కాలేజీ నుంచి శ్రీ మహాలక్ష్మి, మామిడి మౌనిక, ఇలా చాలామంది తమ పత్రాలు సమర్పించారు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. యువతరమంతా ఫోన్లలో మునిగిపోతున్నారు, వాళ్లకు సాహిత్యం మీద ఆసక్తి లేదు అని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. అవును, ఆ మాట ఎప్పుడూ వింటూనే ఉంటాం. కాని ఈ సదస్సు ఆ ఆలోచనను మారుస్తోంది. 43 పరిశోధనా పత్రాలు వచ్చాయి అంటే యువతరం ఈ సామాజిక ఉద్యమాల గురించి ఎంత లోతుగా ఆలోచిస్తుందో అర్థమవుతోంది. వాళ్ళు సాహిత్యాన్ని కేవలం పరీక్షల్లో పాసవడానికి చదివే సబ్జెక్ట్లాగా చూడటం లేదు, సమాజాన్ని అర్థం చేసుకునే ఒక సాధనంలాగా వాడుతున్నారు. బొమ్మిడి అప్పారావు గారు చెప్పినట్లు జీవితానికి ఒక దారి దొరకాలి అంటే ఇలాంటి అధ్యయనాలు చాలా అవసరం. ఖచ్చితంగా. ఇంతమంది భిన్నమైన ఆలోచనలున్నవాళ్లు ఒకచోట చేరినప్పుడు కొత్త మార్పుకు బీజం పడుతుంది. ఈ మొత్తం చర్చను మనం గమనిస్తే నాకు ఒకే ఒక దృశ్యం కళ్లముందు మెదులుతోంది. ఏంటది? సాహిత్యమనేది ఒకచోట ఆగిపోయే నీరు కాదు, అది నిరంతరం పారే ఒక నదిలాంటిది. చాలా చక్కని పోలిక చెప్పారు. నది పారుతూ ఉన్నంతకాలం దానికి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. అది సముద్రంలో కలిసినా ఆవిరై మళ్లీ వర్షంగా మారి కొత్త నదిగా పుడుతుంది. సాహిత్యం ప్రయాణం కూడా సరిగ్గా అంతే. ఈ నది సమాజం కోసం ఎప్పుడూ తన రూపం మార్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఎక్కడైతే సమాజంలో గాయమవుతోందో అక్కడ సాహిత్యం ఒక మందులాగా పూయబడుతుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతోందో అక్కడ అక్షరం ఒక ఆయుధంలాగా మారుతుంది. ఇది ఈనాటి మన లోతైన విశ్లేషణ సారాంశం. అయితే ఈ చర్చను ముగించే ముందు వింటున్న వాళ్లను కాస్త ఆలోచనలో పడేసే ఒక ప్రశ్న మీరడిగితే బాగుంటుంది. తప్పకుండా. ఇదంతా విన్నాక నా మనసులో మెదులుతున్న ఆలోచన ఒకటే.
ఒకప్పుడు హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాటాలు జరిగాయి. ఆ సాహిత్యం ఆయుధంగా పనిచేసింది అని మాట్లాడుకున్నాం కదా. అవును. మరి ఇప్పుడు అంటే ప్రస్తుత కాలంలో మన కళ్ల ముందు నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న ఆ తర్వాతి కొత్త సాహిత్య ఉద్యమం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. టెక్నాలజీ మనుషులను భౌతికంగా దగ్గర చేసింది అనుకుంటున్నాం కానీ మానసికంగా ఎక్కడో దూరం చేస్తోందా? ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనుషులు మాట్లాడుకోలేని ఒంటరితనం పెరుగుతోంది. నిజమే. ఇది మనం రోజూ చూస్తున్నదే. ఈ యంత్రాల మధ్య నలిగిపోతున్న బంధాల గురించి, ఆధునిక మానవుడి ఈ ఒంటరితనం గురించి రాబోయే రోజుల్లో ఒక కొత్త ఉద్యమ సాహిత్యం పుట్టబోతోందా? దీని గురించి కాస్త తీరికగా ఆలోచించండి. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. ఆధునిక కాలంలో మనుషుల మధ్య పెరుగుతున్న దూరం రాబోయే తరాలకు అతిపెద్ద సామాజిక సమస్య అవుతుందేమో. ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే సాహిత్యం, ఆ ఒంటరితనాన్ని జయించే ఆయుధం అప్పుడే ఎక్కడో మొదలై ఉండొచ్చు. ఎంతో సరళంగా మనందరి జీవితాలకు ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన చర్చను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం. అప్పటి వరకు ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఆనందంగా ఉండండి. పెద్దాడ నవీన్.